ఈరోజు కాకినాడ బీచ్లో ఎన్సీసీ టీం వాళ్ళ ఆధ్వర్యంలో డ్రైవ్ అన్నది చేపట్టడం జరిగింది. మనకి ఎప్పుడు తెలుసు క్లీన్‌నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే అది లేకపోతే ఎన్వైరన్మెంట్ కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎన్సీసీ క్యాడెట్స్ ఆల్మోస్ట్ 700 స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మనం క్లీన్లీనెస్ని ఒక హ్యాబిట్గా కాకుండా ఒక నేషనల్ రెస్పాన్సిబిలిటీగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడే మనం మన పరిసరాలని శుభ్రంగా ఉంచగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం అయితే మనకి ఈ మిషన్ తీసుకొచ్చింది ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి. ఎందుకంటే ఈరోజు మనం క్లీన్గా ఉంచుకుంటే రేపు అన్నది మనకు ఒక అన్పొల్యూటెడ్ ప్రపంచం అన్నది మనం పిల్లలకి మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ స్టెప్ మనం తీసుకున్నది రాబోయే రోజుల్లో మనకు ఒక హెల్దియర్ లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే స్మాల్ హ్యాబిట్స్ అంటే మనం ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించడం, అలాగే ఉమ్ము వేయడం, అలాగే ఎవరికైనా అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అన్నీ తగ్గించడానికి కుదురుతుంది. సో ఇది రాష్ట్రం అంతటా కూడా ఎన్సీసీ వారు డిఫరెంట్ ప్లేస్లో వాళ్ళ కెడెట్స్ని పంపించి ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ అంటే కోస్ట్ టు కోర్ అన్నది ఈరోజు నినాదం వీళ్ళు తీసుకున్నది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సెషన్ అన్నది మనం చెప్పవచ్చు. ఎన్సీసీ కెడెట్సే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్టూడెంట్ అవనండి పెద్దలు అవనండి కూడా ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ అన్నది మనం పెట్టుకొని చేస్తాం. అంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళు అంటే సొసైటీ అంటే మన స్ట్రీట్స్ క్లీన్గా ఉంచుకోవచ్చు, స్కూల్స్ క్లీన్గా ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన దేశం క్లీన్ అవుతుంది. ఎందుకంటే మరి ఎప్పుడైతే మన దేశం క్లీన్గా ఉంటుందో మన ఒక ఐడెంటిటీ బయట దేశాలకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే క్లీన్లీనెస్ ఈజ్ ఆర్ ఐడెంటిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనం అనుకుంటాం ఎన్సీసీ క్యాడెట్స్ అంటేనే వాళ్ళు మన నేషనల్ బార్డర్స్నే సేవ్ చేస్తారు అని కాదు. ఎన్సీసీ క్యాడెట్స్ అన్న వాళ్ళు దేశభక్తినే చూపించడమే కాదు, ఇలాంటి అవేర్నెస్ డ్రైవ్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా ప్రతి ఒక్కరిని చాటుతున్నారు. దేశభక్తిని చూపించడం అంటే బార్డర్స్లో ఉండి దేశాన్ని కాపాడమే కాదు, ఎన్వైరన్మెంట్ని కాపాడడం అని కూడా అని చెప్పి ఈ రోజు మనకి ఎన్సీసీ క్యాడెట్స్ మనకి చూపించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ రాష్ట్రమంతటా కాదు దేశమంతటా కూడా జరుగుతున్న ప్రతి డ్రైవ్లో కూడా ఎన్సీసీ క్యాడెట్స్ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని వాళ్ళు చూపిస్తున్నారు. మా ఇదేంటంటే ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మన సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచితే తప్పనిసరిగా మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తాం. గ్రీన్ ఇండియా అంటాము, అలాగే గ్రీన్ ఇండియా ఇస్ గ్రేట్ ఇండియా అని కూడా అనొచ్చు మనం. సో ఇలాగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం, మన ఆరోగ్యాన్ని కూడా మనం అందరూ కూడా కాపాడుకుందాం. రీసెంట్గా కూడా మనం చూసాం జనవరి మంత్ అంతా కూడా రహదారి భద్రతా వారోత్సవాలు మనం జరుపుకున్నాం. సో అది కూడా ఒక రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన ఇనిషియేటివే మన కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని కూడా చాలా రెస్పాన్సిబుల్గా అందరూ కూడా మనకి డీటీసీ గారి దగ్గర నుంచి అందరూ కూడా మన ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇనిషియేటివ్ తీసుకోవడం అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా అందరూ దృష్టిలో పెట్టుకొని అందరూ సేఫ్గా డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా ఫాలో చేయాలని కోరుకుంటున్నాం. ఒకటి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ సేఫ్గా ఉంటేనే రాబోయే రోజుల్లో మంచి అందమైన భవిష్యత్తు మనకు ఉంటుందని గుర్తుపెట్టుకొని అందరూ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Colonel Harinder Singh Manek. I am the commanding officer of 3 Andhra Girls Battalion NCC. So today on behalf of Group Kakinada, we are in this initiative to clean coastal area was required. As you are aware, the basic is lacking in the public per se. So it is an initiative by the NCC cadets to show the citizens it is our moral duty and an obligation to Jai Hind. Today on 22nd Feb we have decided to celebrate or to organize a coast to coast theme Swachh Bharat where around approximately 1500 plus cadets in Kakinada, Vijayawada, Narsapur, Machilipatnam and Rajamundry. They are undertaking the cleanliness drive. The theme is coast to core, where the coastline, we are cleaning from the coastline to the city. And the main aim of it is not to clean but to create an awareness. As you will see, even the parents are also part of this event, where we have called parents so that awareness is spread. They are not only the NCC cadet but they become the ambassador and spread the message of cleanliness to